తెలుగు రాష్ట్రాల యువతను కూడా మార్చే దిశగా నేను వర్క్ చేస్తున్నాను. దానిలో 20 గంటలు పని చేసినా అలసట ఉండట్లేదనమాట. ప్రస్తుతం ధనిక్ భారత్ మిషన్‌లో అయితే ఆహ్, ఒక సినిమా పాటలో ఉంటదనమాట. ఆకలుండదు, దాహం ఉండదు అని చెప్పి, ఆ! నిద్ర ఉండదు అని చెప్పి, అలసట ఉండదు అని చెప్పి, ఆ విధంగా మిషన్‌లో వర్క్ చేస్తున్నాను. దాదాపు గత 2 మాసాలుగా 1,50,000-2,00,000 మంది చిన్న పిల్లల్ని కలిసాను నేను. ఓహో! ఒక్కసారంటే గంటకి పిల్లల్నే కలుస్తున్నాను. మెయిన్‌గా వాళ్ళందరిని స్టడీ చేస్తున్నాను. ఎలా వాళ్ళని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తే హ్మ్. దేశం మారుద్ది. దేశం సుభిక్షం అవుతది. దేశం ధనిక భారతం అవుతదని దాని మీద చాలా స్టడీ చేశాను మ్యామ్. మన పిల్లల్లో అసలు చాలా ఐడియాస్ ఉన్నాయి. మనం అనుకుంటాం పిల్లలకేం తెలీదని. ముఖ్యంగా 14, 15, 16 పిల్లల్లోనే చాలా ఐడియాస్ ఉన్నాయి. వాళ్ళని గనుక ఒక దిశానిర్దేశం చేసి, కెరీర్ గైడెన్స్ ఇచ్చి, వాళ్ళని ప్రాపర్‌గా మనం హ్యాండ్ హోల్డ్ చేస్తే, దేశంలో వాళ్ళు పనికొచ్చే పౌరులవుతారు. అంతే కాదు, దేశానికి వెన్నెముక అవుతారనమాట. అటువంటి పౌరులను తీర్చిదిద్దే దిశగా ధనిక్ భారత్ మిషన్ వైపు మేము అడుగులేస్తున్నాం. అంటే 10థ్ అయిపోయిన వెంటనే కనుక ధనిక్ భారత్‌లో గనుక వాళ్ళు కౌన్సెలింగ్ ఏదైనా తీసుకొని ఎటువైపు వెళ్ళాలి అనేది అడ్వైస్ తీసుకుంటే బెటర్ ఫ్యూచర్ కాబట్టి సో యంగర్ జనరేషన్‌కి మేము ధనిక్ భారత్ ఇస్తామని అంటున్నారా? లేదు ఎందుకంటే ఇంటర్మీడియేట్ కాలేజెస్ చాలా ఉన్నాయి. డిగ్రీ కాలేజెస్ చాలా ఉన్నాయి. బట్ వై ధనిక్ భారత్? ఇక్కడికి అంటే ఎందుకు రావాలి? మిగతా కాలేజెస్‌కి ధనిక్ భారత్‌కి చాలా తేడా ఉంది మ్యామ్. ధనిక్ భారత్ ఏంటంటే దేర్ ఇస్ ఎ స్పెషల్ లాంచ్ ప్యాడ్. ఒక లాంచ్ ప్యాడ్. ఇప్పుడు మీ పాపే ఉందనుకోండి. మీరు చిన్నప్పటి నుంచి ఆ పాపని ఎలా నర్చర్ చేస్తారు? అవును. ఇప్పుడు ఒక అమ్మాయి జర్నలిస్ట్ అవుదాం అనుకుంటది. ఇంకొక అబ్బాయి ఐపీఎస్ అవుదాం అనుకుంటాడు. ఇంకొక అబ్బాయి ఒక స్టార్టప్ పెడదాం అనుకుంటాడు. తల్లిదండ్రులు ఏ విధంగా ప్రోత్సహిస్తారో అంతకంటే అంటే అదే స్థాయిలో ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ కూడా ఎవరైతే ధనిక్ భారత్ విద్యా సంస్థలకు వచ్చారో లేదా ధనిక్ భారత్‌లో కెరీర్ కౌన్సిలింగ్ తీసుకున్నా సరే 2030 కల్లా వాళ్ళు ఎలా అవుదాం అనుకుంటున్నారు? 2036 కల్లా ఏ విధంగా ఉందాం అనుకుంటున్నారు? అంటే ఫ్యూచర్ 10థ్ అయిపోయాక ఇంటర్ అయిపోయాక డిగ్రీ హ్మ్. ఇలా మాత్రమే కాకుండా ఫ్యూచరిస్టిక్‌గా అంటే భవిష్యత్ ప్రణాళిక అనేది ఒక పాత్ వేయటానికి. అంతేకాదండి ఇక్కడ ప్రత్యేకంగా అంటే మన యువత చాలా మందికి ప్యాషన్స్ ఉంటాయి. కొంతమంది పిల్లల దగ్గరికెళ్తాను. డిఫరెంట్ ప్రొఫెషన్స్ చెప్తారు వాళ్ళు. హ్మ్. ఒక అబ్బాయి అంటాడు, మేడం నేను వినూత్నంగా ఒక స్టార్టప్ పెట్టాలంటాడు. ఇంకొక అబ్బాయి అంటాడు, మేడం నేను యాస్ట్రోనాట్ అవుదాం అంటాడు. హ్మ్. ఇంకొక అబ్బాయి వచ్చి, మేడం ఇదంతా కాదు, నాకు నరేంద్ర మోడీ గారు చాలా నచ్చారు. రైల్వే స్టేషన్‌లో టీ అమ్ముతూ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అలానే అబ్దుల్ కలాం గారు న్యూస్ పేపర్ ఏస్తూ ప్రెసిడెంట్ అయ్యారు. నేను కూడా అలా గ్రేట్ అవుదాం, నేను ఒక అబ్దుల్ కలాం లాగా, మోడీ గారిలాగా అవుదాం అంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నువ్వు చేయగలవు అని చెప్పి కాస్త దారి చూపిస్తే వాళ్ళ భవితం మారుద్ది. ఎప్పుడైతే మన యువత భవితవ్యం మారిందో దేశం మారిపోద్ది. ధనిక్ భారత్ అవుద్ది. మీరు చూడండి అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు అనేక దేశాలున్నాయి. ఆ దేశాలకి భారతదేశానికి తేడా ఏంటి? మనం ఆల్మోస్ట్ అన్నిట్లో ముందున్నాం. కానీ ఎక్కడ లోపం ఉంది అంటే మన పిల్లలకి ఏదైతే ప్యాషన్ ఉందో దాన్ని కనుక మనం కొంచెం వాళ్ళని డ్రైవ్ చేసి ముందుకు తీసుకెళ్ళగలిగితే మొత్తం వాళ్ళు మొత్తం స్టోరీనే మార్చేయగలరు. దేశం యొక్క గమ్యాన్నే మార్చేయగలరనమాట. దానికి పెద్ద టైం కూడా పట్టదండి. మనం అనుకుంటాం అసలు ఇదంతా సాధ్యమేనా? ఇదంతా ఎంతకాలం పట్టుద్దని. భారతదేశంలోని అసమానతలు కావచ్చు, భారతదేశంలోని ఛాలెంజెస్ కావచ్చు, ఇవన్నీ మార్చాలంటే కరెక్ట్‌గా ఒక తరం మారితే చాలు. జస్ట్ ఒక తరం మారితే చాలు. ఇప్పుడున్న జెన్ ఆల్ఫా కావచ్చు, ఇంతకుముందున్న జెన్‌జీ కావచ్చు, వీళ్ళు మారితే చాలు దేశం మారిపోద్ది. ఒక్కసారి దేశం గనక ట్రాక్‌లో పడిపోతే మన దేశాన్ని ప్రపంచంలో నంబర్ 1 స్థాయికి కూడా తీసుకెళ్ళొచ్చు. కరెక్ట్. కరెక్ట్. మనం 2018లో అనుకుంటా ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు చేసినప్పుడు, మీ ఎయిమ్ ఏంటి మ్యామ్ అని నేను అడిగినప్పుడు, మీరో మాట అన్నారు. మన తెలుగు రాష్ట్రాలకి ఏదైనా చేయాలి. అదే నా ధ్యేయం అని. అంటే చెప్పాను. అదే ఇదని అనుకోవచ్చా? నా ఎండ్ లోపల దేశం తెలుగు రాష్ట్రాలు మొత్తం బాలలత వల్ల ఇది వచ్చింది. మేమిది చేయగలిగాం. అంటే ఆవిడ వల్ల మాకిది లభించింది. ఎంతో కొంత. చిన్న సాయమో, పెద్ద సాయమో చేయాలంటున్నా కదా! ఆల్మోస్ట్ దానికి కనెక్ట్ అయ్యేదండి. ఇక్కడ ఒకటి చెప్పాలి. ఆ! ఆహ్, మా బ్రదర్స్ ఉన్నారు. లాయిడ్ గ్రూప్. హ్మ్. మీకు ఎక్కువ బయటికి రారు. కనిపించరు. అవును. మన తెలుగువారే. బాంబేలో ఇప్పుడు సెటిల్ అయిపోయారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు దగ్గర గొనసపూడి ఈ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. అయితే చాలా చిన్న స్థాయి నుంచి అంటే మామూలు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి లాయిడ్ గ్రూప్ అని స్థాపించి ఇప్పుడు అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్ళి చాలా వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీగా చేశారు. ఓహ్! దానిలో విక్రమ్ నారాయణరావు గారు, విక్రమ్ అజయ్ గారు, ఫణీంద్ర గారు, మురళి గారు నలుగురున్నారు. ఓహో! నలుగురు నాకు బ్రదర్స్ లాంటి వాళ్ళు. వాళ్ళందరి కోరిక ముఖ్యంగా విక్రమ్ నారాయణరావు గారు కావచ్చు, వీళ్ళందరి కోరిక ఏంటంటే హ్మ్. ప్రస్తుతానికి ఆహ్, ఈ భారతదేశాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన దేశంగా చేయటం. ఆయన కల. ఇక్కడ తరతరాలుగా మన దేశం అనేది అభివృద్ధి చెందుతూనే ఉంది. అవును. కానీ అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసే దిశగా మన దేశాన్ని మార్చాలంటే
యువత చాలా ఇంపార్టెంట్ అని సార్ నమ్ముతారనమాట విక్రమ్ నారాయణరావు గారు. ముందుగా ఆయన తన ఊరిని మార్చి చూపించారు. వాళ్ళ ఊరు ఇంకోళ్ళ దగ్గర గొనసపూడి అని చెప్పి. ఓహో! అక్కడ అన్నామృతం అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. ఎవరైతే అక్కడ భార్య లేని భర్తలు ఉంటారో, డబ్బులున్నా సరే వండుకోవడానికి కష్టం అవుతుందో, అంతే. లేదా వృద్ధులు ఉంటారో, అవును. పూర్తి స్థాయిలో అక్కడ ఉచిత భోజనం. ఓహ్! భోజనం అంటే మేడం మీ ఇంట్లో నేను చాలాసార్లు భోంచేశాను. మా ఇంట్లో మీరు భోంచేశారు. కానీ మన ఇద్దరి ఇళ్ళ కన్నా ఆ అన్నామృతం దగ్గర అవునా? వెరైటీస్ ఎక్కువుంటాయి. దట్స్ అమేజింగ్. మనకి దట్స్ అమేజింగ్. మనమన్నా 2 కూరలు అదేదో వండుకుంటాం. నమ్మకే అన్నదానంలా కాదు. కాదు. నామకోసం చక్కగా పులిహోర, కడుపు నిండా ఆ! పొంగల్ పెట్టినట్టు కాదు. సంథింగ్ అన్నీ ఇంకా కంప్లీట్‌గా అన్ని రుచులుంటాయి దానిలో. ఈవెన్ పెరుగు కూడా పాలు కూడా తెచ్చి తోడేస్తారు. కప్పు పెరుగు అయితే కాదు. మేము అటువైపు వెళ్ళినప్పుడు మరి మాకు చూపించాలి. అసలు మేము చూపించడం కూడా కాదు. భోంచేస్తాం. మీరు భోంచేయాలి. రావాలి ఖచ్చితంగా. అది తప్పకుండా. మార్నింగ్ పెట్టిన అంటే ఉదయాన్నే పెట్టిన కూరలు సాయంత్రానికి కూడా ఉంచరు. ఈవినింగ్ మళ్ళీ సెపరేట్‌గా. ఓహ్! ఇలా భోజనం మధ్యాహ్నం డిన్నర్ కూడా పెడుతున్నారు. డిన్నర్ కూడా. ఓకే. 11:30 కల్లా భోజనం, ఈవినింగ్ 7 కల్లా డిన్నర్ అనమాట. ఒకవేళ గనక భోజనం చేయడానికి అక్కడి దాకా వెళ్ళలేని పరిస్థితి ఉన్నా, ఫోను చేసినా వాళ్ళ ఇంటికి పార్సెల్ వస్తాయి. ఏం ఇటువంటి సర్వీస్ అండి బాబు. అన్నామృతం ఈ కాన్సెప్ట్ పేరు మ్యామ్. మీరు ఒకసారి రండి చూడండి. తప్పకుండా. భోజనం తప్పకుండా. కూడా రుచి అయ్యో! నేనే వచ్చి దగ్గరుండి కవర్ చేస్తాను. ఖచ్చితంగా. ఆ! అలానే ఆ ఊర్లో గొనసపూడిలో అందరికీ ఎవరికైతే ఈ డయాబెటిస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, పెద్దవాళ్ళు కామన్‌గా ఈ మధ్య వచ్చేస్తున్నాయి కదండీ! అవును. అందరికీ కూడా మెడిసిన్స్ ఫ్రీ అనమాట అక్కడ. ఇలా ఆ ఊర్లో ఈవెన్ పీఎం సూర్యఘర్ యోజన అని చెప్పి మనకి సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తారు కదా! రెన్యూబుల్ విన్నానండి. ఎనర్జీ. దానికి సంబంధించి కంట్రిబ్యూటరీ ఫండ్ కూడా విక్రమ్ నారాయణరావు గారు ఏపిచ్చి మొత్తం ఆ ఊర్లో కంప్లీట్‌గా ఈవెన్ శానిటేషన్ రైట్. ఏదైతే స్వచ్ఛ భారత్ ఉందో మన మోడీ గారి కల, దాన్ని కూడా ఆ ఊర్లో పూర్తి స్థాయిలో చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు. అలవాట్లు మార్చుకోలేరు. వాళ్ళు కూడా బిహేవియరల్ చేంజ్ తీసుకొచ్చారనమాట. ఓహ్! ఇటువంటి అన్నీ కూడా జరిగాయి. కానీ ఆ సార్ గారి కోరిక ఏంటంటే విక్రమ్ నారాయణరావు గారి కోరిక కేవలం వాళ్ళ ఊరు కాదు. ఆంధ్ర, తెలంగాణ కూడా అదే స్థాయిలో బాగుపడాలి. దేశం మొత్తం ధనికం అవ్వాలి అని చెప్పి. అదే మన మోడీ గారి వికసిత్ భారత్ కలతో ఇది ఆల్మోస్ట్ సింక్ అవుద్దనమాట. నేను ఇప్పుడు దానికే వస్తున్నాను. ఆయన హ్మ్. వికసిత్ భారత్ అన్నారు. మీరు ధనిక్ భారత్ విక్రమ్ అంటున్నారు. నారాయణరావు గారు ధనిక్ భారత్ అన్నారు. అవునండి. రైట్. సో, నేనేదైతే అనుకున్నానో, నేను మీతో చాలా సార్లు డిస్కస్ కూడా చేశాను. మేడం నాది ప్రస్థానం ఓన్లీ సివిల్స్‌తో ఆగిపోకూడదు. ఇంకా పెద్ద పనులు చేయాలి అని. ఎగ్జాక్ట్‌లీ. గుర్తుండే ఉంటది మీకు. యెస్ మ్యామ్. సో, అది 2018 నుంచి నేను ఒక ఫ్లోలో పడిపోయాను లైఫ్‌లో. కానీ సడెన్‌గా అది అంటే నాకు కూడా ఇంకా, ఇంకా చాలా గొప్పగా చేయాలి, పెద్దగా చేయాలన్నప్పుడు మా బ్రదర్స్ అందరూ కలిసి ముఖ్యంగా విక్రమ్ నారాయణరావు గారు నాకిచ్చిన ఎంకరేజ్‌మెంట్ కావచ్చు. ధనిక్ భారత్ అనేది నేను చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యాను. చాలా. సో, ఐడియా తను, ఇంప్లిమెంటేషన్ తను అయితే దాని ఊళ్ళు అంటే ప్రతి ఊరు, ప్రతి యువతని కలిసి దాని ఎగ్జిక్యూషన్‌లో నేను ఇప్పుడు ప్రధాన భూమిక ప్లే చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏపీలో ఒకటేనండి, తెలంగాణలో కూడా పెడుతున్నారు. ధనిక్ భారత్ విద్యా సంస్థలు అండి. ధనిక్ భారత్ మిషన్‌లో విద్యా సంస్థలు ఒక పార్ట్. మిషన్ అనేది కంప్లీట్‌గా భారతదేశాన్ని తరతరాలుగా అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ఒక చెందిన దేశంగా తయారు చేసేది మిషన్. రైట్. దానిలో భాగమే ధనిక్ భారత్ విద్యా సంస్థల స్థాపన అనమాట. రైట్. 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 ఇక్కడ విద్యా సంస్థలు అనేవి హైదరాబాద్, బేసికల్‌గా ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం. అంటే ఇప్పుడు ధనిక్ భారత్ మిషన్‌లో ఓన్లీ స్టూడెంట్సే ఉంటారా? లేకపోతే ఇంకెవరికి అందులో పార్ట్ ఉంది అని అంటే ఇప్పుడు అంజలి గారు కూడా భాగమే కదండి. అయ్యో! నేను మీతో ఉన్నానంటే నేను మీతో భాగమే మ్యామ్. డౌట్ లేదు అందులో. ప్రతి మహిళా భారత్ ఉంది. అలానే యువ భారత్ అని ఉంటుంది. ఒకటా రెండా అండి అంటే కంప్లీట్‌గా సొసైటీ మొత్తాన్ని ప్రతి ఒక్కరిని టచ్ చేసేదే ధనిక్ భారత్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు సమాజానికి వాళ్ళు చేసే కృషి అందటమే ధనిక్ భారత్ అనమాట. రైట్. ఇక్కడ ఒకటి చెప్తాను అంజలి గారు. ఇప్పుడు మన దగ్గర నుంచి చాలా మంది చదువుకుంటున్నారు. బాగా చదువుకున్న యువత ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దేశంలో ఉన్నారా? దేశం వదిలి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నారు కదా! ఇప్పటి వరకు మొన్నటి వరకు అమెరికాకి ఎక్కువ వెళ్ళారు. అవును. దుబాయ్‌కి ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ చాలా దేశాలు వెళ్ళిపోతున్నారు. అవును. మన బ్రెయిన్‌లో ఉన్న టాలెంట్ అంతా ఎటు వెళ్ళిపోతుంది? బయటికి వెళ్ళిపోతుంది. అదే అవకాశాలు దేశంలో ఉంటే, అదే వనరులు, వసతులు దేశంలో ఉంటే దేశం మారిపోయింది కదా! అవును. అవును. సో, ఆ దిశగా మన టాలెంట్ మన దగ్గర ఉపయోగపడాలి. మన వాళ్ళు దేశానికి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకైనంత, వాళ్ళకి చేతనైనంత దేశం కోసం పనిచేయాలి. ఇదే ధనిక్ భారత్ మిషన్. అలా చేస్తే మనకి ఎంతో రోజులు పడుతుంది. 10 సంవత్సరాల్లో దేశాన్ని మార్చేయొచ్చు. నేను నిన్న ఒక స్వామీజీని ఇంటర్వ్యూ చేశానండి. ఆయన పేరు శ్రీ నారాయణ తీర్థ గారు. ఆయన హిందీ, ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడతారు. ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రతి మాట నిన్న ఆయన ఈ 2 లాంగ్వేజ్‌లో మాట్లాడారు. అంటే ఎంత దగ్గరగా ఉంది చూడండి మీ విజను. ఆయన ఇదే బాధపడుతున్నారు. చదువుకున్న వాళ్ళందరూ బయటికెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనకి వాళ్ళందరికీ కూడా ఫెలిసిటేషన్ ఇచ్చే అవకాశం లేదు. ఫెసిలిటీస్ దొరికే అవకాశం లేదు అనే పాయింట్‌లో మాట్లాడుతూ
ఈ రోజున్న రాజకీయ నాయకులు యంగ్ ఇండియా అని మాట్లాడుతున్నారు, లేదంటే స్టార్టప్ అండ్ స్టాండప్ అని మాట్లాడుతున్నారు. దానికి ఎలాంటి కరెక్ట్ వే ఏమీ దొరకట్లేదు అన్న పాయింట్లో ఆయన మాట్లాడారు. ఐ థింక్ మీలాంటి హ్యాండ్స్ అందరూ కలిస్తే డెఫినెట్‌గా ధనిక భారత్ అనేది డెఫినెట్‌గా తప్పకుండా సాధించగలుగుతాం అనిపిస్తుంది. 150 కోట్లు దగ్గర దగ్గర 140 దాటిన కోట్లు దాటిన భారతదేశం ఇది. హ్మ్. అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాత్ర పోషిస్తే జస్ట్ ఒక్క తరంలో దేశం మారిపోద్ది.